స్తోత్రం. ప్రభునందు ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామున ముందుగా మీకు అందరికీ నా హృదయపూర్వక శుభాభినందనలు. మరి దేవుడు తన కృపలో మనందరినీ ఎంతగానో కాపాడి మళ్ళా ఈ యొక్క రక్షణ దుర్గమని టీవీ కార్యక్రమాల ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని అందించే గొప్ప ధన్యతను భాగ్యమును ప్రభు నాకు ఇచ్చిన దాన్ని బట్టి ముందుగా దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే వాక్యమును వింటూ సందేశాలు వింటూ బలపడుతూ మీ యొక్క యోగక్షేమాల గురించి ప్రార్థన అవసరాల గురించి తెలియజేస్తూ ఈ కార్యక్రమాలు వీక్షిస్తున్న మీకు కూడా ప్రభుపేట వందనాలు చెల్లిస్తున్నాను. వీటి గురించి ఇంకనూ ప్రార్థన చేయండి. దేవుడు తన కృపలో ఇవన్నీ మనకి సంగమనకు దేవుడు ఇచ్చినవి. మరి చాలాసార్లు చెప్తూ ఉంటాను, సభలు అలాగే ఉపాస కూడాలు అవనివ్వండి, సంఘానికి సువార్త మీటింగ్లు అవనివ్వండి, అలాగే టీవీ పరిచర్య కూడా దేవుడు సంఘానికి ఇచ్చిందే, దేవుడు మాకు ఇచ్చినదిగా అని భావిస్తున్నాం. అందువల్లే సభలో 18 సంవత్సరాల నుంచి నిర్విటాకరంగా జరిగిస్తున్నాం, ఆయన ఇచ్చారు. అలాగే ఇంచుమించుగా 10-15 సంవత్సరాల నుంచి ఈ యొక్క టీవీ పరిచర్యను కూడా దేవుడు కొనసాగిస్తూ అనేకులకు చక్కటి వాక్యాన్ని అందించే కృపను ఈ టీవీ పరిచర్య ద్వారా దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా. కాబట్టి దీని కొరకు మీరు ఇంకనూ ప్రార్థన చేసి సహకరించి దేవుని ఆశీర్వాదాలు దేవుని పొందాలని కోరుతున్నాం. మరి ఈ నెల డిసెంబర్ నెల కనుక మరి గత వారంలోనూ అలాగే ఈ వారంలో క్రిస్మస్ గురించి అంటే క్రీస్తు జననం గురించి కొన్ని మాటలు తెలుసుకోవాలని క్రిస్మస్ సందేశాలు మీకు ఇవ్వడానికి దేవుడు కృప చూపాడు. గత వారంలో చెప్పినట్లుగానే ఈ వారం కూడా మనము క్రీస్తుని గురించిన విషయాలు మనం తెలుసుకోవాల్సిన వారంగా ఉన్నాం. అది యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనం మనం గత పాఠంలో మనం నేర్చుకున్నాం. దాన్ని ఈ వారం కూడా కంటిన్యూగా మనం నేర్చుకుందాం. ఏంటంటే ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడిన అని ఉంది. శిశువు అంటే కుమారుడు, శిశువు అన్న అంటే కుమారుడు. కన్యక గర్భవతి కుమారుని కనును, ఆయనకి ఇమ్మానుయేలు అని పేరు పెడతారు అని ప్రవచనము గత వారంలో చెప్పుకున్నాం. ముఖ్యంగా ఈ వారంలో కూడా మనము కుమారుడి యొక్క విశేషత ఏంటి, కుమారుని గురించిన విశేషములు ఎన్నో మనం నేర్చుకోవాలి. గత వారంలో మనం నేర్చుకున్నాం, పాపములో పడిపోయి మగ్గిపోతున్న మానవాళ్ళందరినీ పాపము నుండి విమోచించి రక్షించడానికి యేసు కుమారుడిగా ఈ లోకానికి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఈరోజు కూడా అదే దాంట్లో రెండవ భాగంగా మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే పున్నమి నరకము నుండి తప్పించేవాడు కుమారుడు, పుత్రుడు అని ఉంది. అంటే పురాతన గ్రంథాల్లో కూడా సరే, అంటే పుత్రుడు ద్వారానే నరకము నుండి, కుమారుడు ద్వారానే నరకము నుండి ఒక వ్యక్తి తప్పించబడతాడు అని. ఇప్పుడు యేసు ప్రభు ఎందుకు కుమారుడిగా వచ్చాడంటే అదే విషయాన్ని మానవులైన మనల్ని లేక నశించిపోతున్న మానవాల్ని రక్షించి నరకము నుండి తప్పించి మోక్షములోనికి చేర్చడానికే, ఆ పున్నమి నరకము నుండి తప్పించడానికే యేసు ఈ లోకానికి వచ్చాడని ఈరోజు ఈ సత్యాన్ని మనం నేర్చుకుందాం. హల్లెలూయా. మరి లోకాసువార్త 19వ అధ్యాయంలో అక్కడ జక్కయ్య రక్షణ పొందినప్పుడు ఆయన చక్కగా 10వ వచనంలో మనం చూసినట్లయితే చక్కటి మాట ఆయన వాడారు. ఏంటంటే లోకాసువార్త 19వ అధ్యాయంలో చక్కటి మాటను మనం చూస్తున్నాం. 10వ వచనం, నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెనని ఆయనతో చెప్పెను. హల్లెలూయా. మనుష్య కుమారుడు, యేసు ప్రభుకి కుమారుడు అనే పేర్లు, ఆయన కుమారుడు అన్నదానికి ఎన్నో రెఫరెన్స్లు, ఎన్నో మాటలు మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ మనుష్య కుమారుడు అని వ్రాయబడింది. ఎందుకు వచ్చాడంటే నశించిన దానిని, నశించిపోవడం అంటే అర్థం ఏంటంటే మానవుడు పాపములో శాపములో జీవించి, పాపములో పుట్టి పాపములో జీవించి శాపాన్ని పొందుకుంటూ భయంకర స్థితిని అనిపించి నరకంలో పడిపోతున్నాడు. అది నాశనమునకు వెళ్ళిపోతున్నాడు.
నశించిపోవడం అంటే నాశనం అయిపోవటం. నాశనం అంటే ఏంటంటే ఆ నరకంలో పడటం బైబిల్ వాక్యం ప్రకారంగా. కాబట్టి ఇక్కడ నశించిన దాన్ని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెను. మనుష్య కుమారుడు, దేవుని కుమారుడు, అద్వితీయ కుమారుడు, ఏకైక కుమారుడు యేసు. హల్లెలూయా. ఈ ఆయన కుమారుడని చెప్పడం కోసం, ఆయన కుమారుడుగా దేవుని కుమారుడు అని చెప్పడం కోసం మరి మన సువార్తల్లో అనేక చోట్ల మనం వింటాం దేవుని కుమారుడు ఆయన. ఇక్కడ మనుష్య కుమారుడు అని రాయబడి ఉంది. అలాగే గత వారం చెప్పుకున్న అద్వితీయ కుమారుడు అని యోహాను 3:16లో ఉంది. కాబట్టి కుమారత్వం యేసు ప్రభువులోనే ఉంది. ఆయన పుత్రుడిగా ఈ లోకానికి ఆయన వచ్చాడు. ముందు పాపము నుండి విమోచించడానికి సిలువ వేయబడి రక్తం చిందించి ప్రాణం పెట్టి మనందరికి గొప్ప రక్షణ ఏర్పాటు చేశాడు. ముందు రక్షకుడు ఆయన. అందువల్ల రక్షకుడు అయ్యాడు. నమ్మిన వారి అందరికి పాపం నుండి విమోచించేవాడై ఉన్నాడు. అలా విమోచించడం ద్వారా కలిగే మేలు ఏంటన్నది ఈరోజు అంటే నశించిపోకుండా, నరకంలో పడకుండా మోక్షంలో చేర్చడానికే యేసు కుమారుడిగా పుట్టాడు. ఈ దేవుని కుమారుడు అనే మాట గురించి కొన్ని మాటలు చెప్పుకోవాలంటే, అపవాది ఈ మనుషులను అపవాది సాతాను పట్టినప్పుడు అవి కేకలేస్తూ యేసు ప్రభు నువ్వు దేవుని కుమారుడు అని అవే చెప్తుండేవి. అపవాది సాతానులు కేకలేసి చెప్తూ ఉండేవి, దేవుని కుమారుడా మాతో మీకేమి పని అని, కుమారుడా దేవుని కుమారుడా అని చాలాసార్లు ఈ దెయ్యాలు పట్టుకున్న వాళ్ళు మాట్లాడటం మనం చూస్తున్నాం. అది రోమాపత్రిక 5వ అధ్యాయంలో అంటే చాలా దిక్కుల్ని ఎక్కడ దెయ్యాలు ప్రభు వెళ్ళగొట్టినా ఆ దెయ్యాలన్నీ కూడా ఇదే మాట, దేవుని కుమారుడా దేవుని కుమారుడా అని మాట్లాడాడు. చూడండి మార్కు సువార్త 5వ అధ్యాయంలో సేనాని దెయ్యమును ప్రభు వెళ్ళగొట్టినప్పుడు ఆయన ఆ దెయ్యాలు ఆయన్ని చూడండి ఎంతగా, చూడండి 5వ అధ్యాయంలో 6వ వచనం చదివితే చూడండి, వాడు దూరము నుండి యేసును చూచి, వాడిని ఎవ్వరూ సాధు చేయలేకపోయారు, ఎవ్వరూ బాగు చేయలేకపోయారు. ఎంత గొలుసులతో వేసినా, కట్లతో కట్టేసి ఇంట్లో కూర్చోబెట్టిన ఆ గొలుసుల్ని తుత్తినీలుగా తెంపేసి మళ్ళీ బట్టలన్నీ తీసేసుకుని బట్టల దిగంబడిగా ఈ గెరాసీన్ దేశం దగ్గర సమాధులు ఉంటే అక్కడ ఆ సమాధుల దగ్గరే నివాసం చేస్తుండే. రాత్రి పగలు కేకలు వేసుకుంటూ గాయాలు చేసుకుంటూ భయంకరమైన స్థితిని కలిగి ఉన్నాడు అతను. అయితే చాలామంది ఆయన్ని బాగు చేయాలని సాధు చేయాలని చూశారు, కానీ ఎవ్వరూ ఆయన్ని సాధు చేయలేకపోయారు. ఈ రోజున ఇలాంటి వారు అనేకులు ఉన్నారు. ఎవరు కూడా సాధు చేయలేని స్థితిలో పాడైపోయి శాతాలను బట్టి పీడించబడుతూ చెడిపోయిన ప్రజలు అనేకులు ఉన్నారు. కనుక దేవుని బిడ్డలారు, ఇక్కడ వాడు దూరము నుండి యేసును చూచి, సరే ఎలా మొత్తం మీద దూరం నుండగానే యేసుని వచ్చి అంటున్నాడు. చూడండి, పరుగెత్తుకుని వచ్చి, మామూలుగా రాలేదు. మనమైతే ప్రభు దగ్గరికి సావకాశంగా వస్తాం, మనకు భయం లేదు. కానీ దెయ్యాలు గడగడ వణికిపోయి భయపడిపోయి పరుగెత్తుకుని వచ్చేసాయి. పరుగులెత్తుకుని రావాలి దేవుని దగ్గరికి, భయపడుతూ రావాలి, గజగజ వణుకుతూ రావాలి ప్రభు దగ్గరికి. అప్పుడే దేవుని కార్యాలు మనం చూడగలుగుతాం. దేవుడంటే భయపడాలి. మనం చక్కటి అనుభవాలు ప్రభు ద్వారా మనం పొందుకునేలాగా ఆయన అంటే భయపడితే ఖచ్చితంగా ఆయన మడియాల గొప్ప కార్యాలు చేస్తాడు. చూడండి, పరుగెత్తుకుని వచ్చి ఆయనకు నమస్కారం చేసి, యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, హల్లెలూయా. సరే, సో దేవుని కుమారుడు, మనుష్య కుమారుడు, అద్వితీయ కుమారుడు, ఏకైక కుమారుడు, లోకంలో మానవాళిని పట్టి పీడిస్తున్న పాపపు శాపము నుండి విమోచించడానికి ఆయన కుమారుడుగా ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా. ఈరోజు ఎవరైనా సరే ప్రభువునందు విశ్వసిస్తే పాపము నుండి విడుదల పొందుకుని రక్షణ పొందుకుంటాం. ఇక్కడ రక్షించడానికి వచ్చాడు. ఇక్కడ నాతో నీకేమి పని, నన్ను బాధపరచుకోమని దేవుని పేరట నీకు ఆనబెట్టుచున్నాను బిగ్గరగా కేకలు వేసింది. అందుకని అనగా పుత్రాత్మ ఈ మనుషుని విడిచిపోమ్మని వానితో చెప్పాను. సరే, అలాగా
ఆ గెరాసేను దేశంలో ఉన్న వ్యక్తిని ప్రభువు బాగు చేశాడు. మళ్ళా అతడు వస్త్రాలు ధరించుకొని స్వస్థత పొంది ప్రజలు వచ్చి చూసేటప్పటికి మంచి ఆరోగ్యం కలిగి చక్కటి మంచి మనస్సు, మళ్ళీ రైట్ మైండ్లో ఉన్నాడు. చక్కటి వస్త్రాలు ధరించుకున్నాడు, మంచి మనసు కలిగి ఇంటికి వెళ్ళి గొప్ప సేవ చేసి వార్త ప్రకటించి ప్రభు కొరకు సేవ చేశాడు, సాక్షిగా ఉన్నాడు. హల్లెలూయా. అలాగే ఇక్కడ ఈ మరి లోక 19లో మనం నశించిన దాన్ని వెదకి రక్షించడానికి మనుష్య కుమారుడు వచ్చనని ప్రభు చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే, ఇక్కడ జక్కయ్య అనేటువంటి వ్యక్తిని ప్రభు రక్షించినట్లుగా మనం చూస్తున్నాం. అతడు యేసు ఎవరో అని చూడాలనుకున్నాడు, కానీ పుట్టివాడైనందున జనులు కూడుకుండడం వల్ల చూడలేకపోయాడు. కానీ చూడలేకపోయినా కనబట్టలేదని తిరిగి వెళ్ళకుండా యేసు ఈ సరాసరి ఈగ దారి గుండా వస్తాడని తెలుసుకొని ఆయన కంటే ముందు వచ్చి ఒక మేడి చెట్టు ఎక్కి కూర్చున్నాడు. మరి మన అందరికీ ఇది చిన్నప్పటి నుంచి ఎప్పటి నుంచో తెలిసిన సత్యమైంది, తెలిసిన సందేశమే జక్కయ్య రక్షణ పొందడం. మేడి చెట్టు ఎక్కి కూర్చున్నాడు. మరి సరాసరి యేసు ప్రభు ఆ చెట్టు కిందకే వచ్చి జక్కయ్యను పిలిచి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నీ ఇంట ఉండవలసి ఉన్నదని ప్రభు మాట్లాడి ఆయన ఇంటికి వెళ్ళటం మనకు ఎరుగుదాం. ఇంటికి వెళ్ళిన వెంటనే జక్కయ్యకి గొప్ప మారు మనసు కలగడం, జక్కయ్య నిలువబడి తన పాపమును ప్రభు దగ్గర ఒప్పుకోవడం. ఇదిగో ప్రభువా, నా ఆస్తులో సగం పేదలకు ఇస్తున్నాను. సరే అంటే అతడు ధన వ్యామోహం కలిగినవాడు, ధనాసపరుడు, పాపపు ధనమును ఆశించి మరి భయంకరమైన లోకంలో జీవిస్తున్న ఒక ధనవంతుడిగా, సుంకపు గుత్తదారుడుగా ఉన్నాడు అతను. తన స్థితి ఏంటో యేసు ద్వారా, అసలు యేసయ్య ఎందుకు వచ్చాడనేది ఇక్కడ జక్కయ్య పొందిన రక్షణను బట్టే మనం చూస్తాం. అతను కలిగిన పరివర్తన ఏంటో, ఆ పాపపు ఒప్పుకోలు ఎలా కలిగిందో, దాని నుండి ఎలా క్షమాపణ పొంది రక్షణ పొంది అబ్రహాము కుమారుడు అయ్యాడనే గొప్ప సత్యము ఇక్కడ ఈ జక్కయ్య పొందిన రక్షణ ద్వారా మానవులందరూ తెలుసుకోవచ్చు. నిజంగా జక్కయ్య గురించి ఎన్నో ప్రసంగాలు మనం చేయొచ్చు. ఎన్నిసార్లు చేసినా ప్రజలకు ఇంకా సువార్త అందుతూనే ఉంటుంది ఆయన సందేశం ద్వారా. అతడు పరివర్తన చెందాడు. పాపములు ప్రభు దగ్గర యేసు వెళ్ళగానే ఆ ఇంట్లోకి, అతని జీవితంలోకి అతడు పశ్చాత్తాప ప్రారంభమైంది, పాపపు ఒప్పుకోలు ప్రారంభమైంది. అప్పుడు ప్రభు పాపములను క్షమించి అతను రక్షించినట్లుగా చూస్తున్నాం. అలాగే ఈరోజు ప్రభు దగ్గరికి మనం వస్తే కలిగే మేలు ఏంటంటే, మన పాపములను ప్రభు బయలుపరుస్తుంటే పాపముల విషయమై పశ్చాత్తాపడతాం. మనం చేసే పాపం విషయంలో ఒప్పుకోలు వస్తుంది, పరివర్తన వస్తుంది. అప్పుడు ప్రభు మనలను క్షమించి ఆయన రక్తంతో కడిగి గొప్ప రక్షణ ఇస్తాడు. ఇది ప్రభులో ఉన్న విశేషం. అదే అసలైన క్రిస్మస్. అప్పుడే ఆనందం మనకి, అప్పుడే సంతోషం. స్వస్థత కలిగినప్పుడే సంతోషం. ప్రభు ఇచ్చే రక్షణ పొందినప్పుడు ఆనందం, స్వస్థత పొందినప్పుడు ఆనందం, దురాత్మ శక్తుల నుండి విడుదల పొందినప్పుడే సంతోషం. బిడ్డలారా, అదే రక్షణ. కనుక ఇదిగో ఇక్కడ జక్కయ్య పరివర్తన చెందాడు. ఇదిగో ప్రభువా, నా ఆస్తులో సగం పేదలకు ఇస్తున్నాను. నేను ఎవరి దగ్గర అయితే అన్యాయంగా దేన్నైతే తీసుకున్నాను దాన్ని మళ్ళా తిరిగి 4 అంతలు చెల్లించేస్తాను. హల్లెలూయా అన్నప్పుడు ప్రభు అంటున్నాడు, చూడండి, ఇదిగో ప్రభు అతను ఎప్పుడైతే అన్నాడో అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. హల్లెలూయా. ఎవరు రావడం వల్ల రక్షణ వచ్చింది? ఏం చేయడం వల్ల రక్షణ వచ్చింది? యేసును అతను తన ఇంటిలో చేర్చుకోవడం వల్ల, యేసును నమ్ముకోవడం వల్ల, యేసును విశ్వసించడం వల్ల, యేసు ఎవరో చూడాలని యేసును గుర్చిన ఆశపడటం వల్ల యేసు ఆ ఇంటిలోనికి రాగా అతడికి గొప్ప రక్షణ, ఆ ఇంటికి గొప్ప రక్షణ. పాపపు ఒప్పుకోలు వచ్చింది, పాప క్షమాపణ వచ్చింది. ఆయన రక్తంతో కడగబడి, అప్పుడు ఇంకా ప్రభు సిలువేయబడలేదు అనుకోండి, ఇప్పుడైతే ఆయన రక్తం పాపము నుండి విమోచించడానికి, కడగడానికి మొత్తం భూమి అంతా కూడా కల్వరిలో చెందిన రక్తం ప్రవహిస్తూ ఉంది లోకంలో. ఎప్పుడైతే యేసును అంగీకరించి మన పాపను ఒప్పుకుంటాం, వెంటనే ఆయన రక్తం ప్రతి పాపము నుండి మనలను విమోచిస్తుంది. హల్లెలూయా. అది మొదటి యోహానులో ఉంటాం. యేసు ఆయనను నమ్మినట్లయితే నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక ఆయన మన ప్రతి పాపము నుండి మనల్ని విమోచించి పరిశుద్ధులుగా, నీతిమంతులుగా చేసి. హల్లెలూయా.
గొప్ప రక్షణ దొరికేసింది. అప్పుడు అంటున్నాడు, ఇదిగో ఇంటికి రక్షణ వచ్చింది, ఇతడును అబ్రహాము కుమారుడే. సరే, హల్లెలూయా. ఎప్పుడైతే పాప శాపములు పోయి అబ్రహాము కుమారుడు అంటే దేవుని దీవెనలు, దేవుని ఆశీర్వాదాలు అబ్రహాం ఎలాగైతే పొందుకున్నాడో, అబ్రహాం ఎలాంటి విశ్వాసం కలిగి దేవుని చెప్పినట్టుగా చేస్తూ దేవుని దీవుల ఆశీర్వాదాలు పొందుకొని, అలాగే ఇప్పటి నుంచి కూడా ఇతడు అబ్రహాం కుమారుడు అంటే అబ్రహాం లాంటి విశ్వాసం కలిగి అబ్రహాము దేవుని మాటకు విధేయుడై ఎలా జీవించాడో, ఎలాగ ఆశీర్వదించబడ్డాడో ఆ జీవితం ఇతనికి వచ్చేస్తుంది. హల్లెలూయా. అలాగే అంతేకాదు, అబ్రహాము మరి పునాదులు గల పట్టణం కొరకు ఎదురు చూస్తున్నట్లుగా పరలోకానికి కూడా వెళ్ళిపోతాడు. కాబట్టి యేసునందు విశ్వసించడం ద్వారా మనం రక్షణ పొందుకోవడం అది మొదటిదైతే, రెండవది నరకము నుండి తప్పించబడటం, మోక్షంలోకి వెళ్ళటం రెండో అనుభవం. ఈ రెండు అనుభవాలు మనం ఈ క్రిస్మస్ సందర్భంలో మనం అందరం తెలుసుకోవాలి, అది పొందుకోవాలి మనం. అప్పుడే ధన్యులం అవుతాం, అదే మన భాగ్యం. అప్పుడే అసలైన ఆనందం, అసలైన సంతోషం, అసలైన ఆరోగ్యం మనకు ప్రారంభమవుతుంది. అప్పుడే దేవుని విధానంలో మనం ఉంటాం. కాబట్టి అప్పుడు చెప్తున్నారన్నమాట, ఈ రక్షణ వచ్చి నశించిన దాన్ని వెతకి రక్షించడానికి మనిషి కుమారులకు దేవుని కుమారుడు వచ్చాడని చెప్తుంది. కనుక వాక్యం ఉంటుంది, దేవుని బిడ్డలారు, ఈ క్రిస్మస్ సందర్భంలో అయినా ప్రభుని మీరు ఆయన రక్షకుడని, దేవుని కుమారుడని, మానవాళ్ళని విమోచించడానికి కుమారుడుగా వచ్చి సిలువ వేయబడి రక్తం చెంది ప్రాణం పెట్టిన గొప్ప రక్షకుడని తెలుసుకొని ఆయన విశ్వసించి ఆయన ఇచ్చే రక్షణ పొందుకొని మరి నరకంలో పడకుండా, నశించిపోవడం అంటే నరకంలో పడకుండా మోక్షంలోనికి అబ్రహాం కుమార్తెలమై మోక్షంలోనికి చేరే బిడ్డలుగా మనం సిద్ధపడాలని ఈరోజు వాక్యాన్ని నేను మీకు తెలియజేస్తున్నాను. హల్లెలూయా. కాబట్టి ప్రభు నరకము నుండి మనం ప్రభుని విశ్వసించడం ద్వారా రక్షణ పొందుకొని నరకము నుండి తప్పించబడి మోక్షంలోనికి వెళ్ళే గొప్ప జీవితాన్ని ఇవ్వడానికి యేసు వచ్చాడని మనం తెలుసుకొని ఆయనకు మన హృదయాలు జక్కేవలే ఆయన మన ఇంట్లో చేర్చుకొని ఆయనకు స్థలం ఇచ్చి, మరి ఈ రోజున ఎంతమంది గృహంలో యేసై ఉన్నాడో, యేసై పుట్టాడో, ఎవరి హృదయంలో యేసై ఉన్నాడో తెలియదు, కానీ ఉంటే మాత్రం వారు రక్షణ పొందినట్టు వారి జీవితాలు నరకంలో పడక మోక్షంలో చేరే గొప్ప జీవితాన్ని ప్రభు ఇవ్వడానికి ఆయన మనకి గొప్ప రక్షకుడిగా ఉన్నట్లుగా తెలుసుకుంటారని మనం చేస్తూ ఉన్నాం. చివరి మాట మనం చదువుకుని మనం ముందుకెళ్దాం. హెబ్రీ పత్రికలో కుమారుని గురించి రాయబడి ఉంది. తర్వాత మరి కీర్తన గ్రంథం 2వ అధ్యాయంలో మరి కుమారుని గురించి రాయబడి ఉంది. ఆ రెండు కూడా మనం చదువుకుని మనం ఇక సందేశాన్ని ముగించుకుందాం. హెబ్రీ పత్రికలో మనం చదువుకున్నట్లయితే అక్కడ చక్కటి విషయాలు హెబ్రీ కర్త 1వ అధ్యాయంలోనే కుమారుని గురించి రాయబడి. చూడండి, 1వ అధ్యాయం 1వ వచనాలు చదువుదాం. పూర్వకాలమందు నానా సమయంలోనూ నానా విధములుగా ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడాడు. సరే, కుమారుని ద్వారా మనతో మాట్లాడాడు. ఆయన కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించాను. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించాను. సరే, కుమారుడు అంటే ఏదో మొన్న 2000 యేసుప్రభు మొన్న వచ్చిన దేవుడు, ఏది 2000 సంవత్సరాల క్రితం ఉన్నారు మా దేవుళ్ళు, పూర్వం నుంచి మా దేవతలను ఎప్పటి నుంచో ఉన్నాయంటారు. కానీ ఆయన నరుడిగా వచ్చాడు అంతే తప్ప, నరుడిగా వచ్చి 2000 సంవత్సరాలు, మానవుడిగా కుమారుడిగా పుట్టి 2000 సంవత్సరాలు అయింది. కానీ ఆయన ముందు నుంచి ఉన్నటువంటి వాడే, ఆది నుండి ఉన్నవాడే. చూడండి, ఇక్కడ ప్రపంచములను ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను. చూసారా? అంటే రెండో మాటలు ఏంటో యుగములు, ప్రపంచములంటే యుగములను, యుగయుగాల్లో కూడా ఉన్న దేవుడు ఆయన, తరతరాల్లో ఉన్న దేవుడు, జగాల్లో ఉన్న దేవుడు యేసు దేవుడు. సృష్టిని సృష్టించక ముందు ఉన్నవాడు దేవుడు యేసయ్య. ఈ సృష్టికి కారకుడు యేసయ్య. బిడ్డలారా, సృష్టికర్త యేసుగా మనం గమనించుకోవాలి. ఆదియు మరి ప్రకటన గ్రంథం ఆదియు అంతము నేనే, మొదటి వాడను కడపటి వాడను, మృతుడనైతిని కానీ ఇదిగో యుగయుగములు సజీవుడనై ఉన్నానని ప్రభు హల్లెలూయా ప్రభు చెప్తా ఉన్నాడు. కాబట్టి ఆయన సజీవుడైన దేవుడు కేవలం నరుడిగా వచ్చి మానవుడిగా వచ్చి రక్తము చిందించాలని గొర్రెపిల్లగా వచ్చి రక్తం చింది 3 దిన మూడో దిన తిరిగి లేచి పరలోకం వెళ్ళాడు. కానీ ఆయన యుగయుగములో కూడా ఉన్నాడు. ఆయన తరతరములు ప్రపంచములను నిర్మించాను.
ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును సరే ఎలాంటి వాడంటే ఆయనలో దేవుని మహిమ మనం చూడగలం. అదే ఆయన నరుడు కాదు, ఆయన దేవుడు. దేవుని మహిమను చూస్తాం. ప్రభావం ఆయనలో నుంచి వెళ్ళి ప్రజలను స్వస్థపరిచేది, ప్రభావం ఆయనలో నుంచి మహిమ వెళ్ళి ప్రజలను బాగు చేసేది. దేవుని మహిమ ఆయనలో ఉంది. దేవుని శక్తి, స్వస్థపరిచే శక్తి ఆయనకు ఉంది. పరిశుద్ధాత్మ శక్తి కలిగిన వాడుగా ఉన్నాడు, బలం కలిగిన వాడుగా ఉన్నాడు. అనేక సూచక్రియలు, అనేక మహత్కారాలు, సూచనలు, మహత్కారాలు, అద్భుతాలు ఎన్నో చేశాడు ఆయన. కాబట్టి దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునై ఉండి, మూర్తి అంటే దేవుడు మూర్తి మంతమునై ఉండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు, మాట సెలవిస్తే చాలు, మాట సెలవిచ్చేది ద్వారా ఎన్నో అద్భుతాలు జరిగాయి. మహత్తు గల మాట చేత ఎన్నో కార్యాలు చేసి పాపముల విషయములో శుద్ధీకరణము తానే చేసి, తానే ఇంక ప్రజలను శుద్ధి చేయడానికి వచ్చాడు ఆయన. శుద్ధీకరణ ఆయనే చేశాడు. ఇంకెక్కడికి వెళ్ళినా మనం శుద్ధి అవ్వదు. తానే ఒక మార్గమును, ఒక పరిశుద్ధుడిగా రక్తం పట్టుకుని వచ్చి కల్వరిలో చిందించాడు. తద్వారా పాపం నుండి. కాబట్టి పాపముల విషయంలో శుద్ధీకరణ తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామం పొందెనో అంత శ్రేష్ఠుడై దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామం పొందాడు. దేవదూతలకు ఎంత శ్రేష్టమైనది ఉందో అంతకంటే శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండెను. హల్లెలూయా. ఉన్నతమైన లోకమందు అనగా పరలోకమందు మహామహుడగు. పాపం వచ్చి ఆయన దేవుని మహిమను ప్రజలు చూపించి, ప్రజలను, రోగులను బాగు చేసి, దెయ్యాలు వెళ్ళగొట్టి దేవుని కుమారుడుగా ఆయన ఈ లోకానికి వచ్చి, ఆయన పుట్టి నుంచి కూడా ఉన్నవాడై ఉన్నప్పటికీ కుమారుడిగా వచ్చి దేవుని మహిమ ప్రజలకు చూపించి, మరి తన మహత్తుగల మాట చేత సమస్తము నిర్మించి, మరి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామం పొందాడో. ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండెను. నీవు నా కుమారుడువు, నేడు నేను నిన్ను కని ఉన్నానని, ఇదిగాక నేను ఆయనకు తండ్రినై ఉందును, ఆయన కుమారుడైండును అని ఆ దూతలతో ఎవరితో ఎప్పుడైనా చెప్పినా, మరియు ఆయన భూలోకమునకు ఆది సంభూతిని మరలా రప్పించినప్పుడు దేవుని దూతలందరూ ఆయనకు నమస్కారం చేయాలని చెప్పుచున్నాడు. కాబట్టి మొత్తం ప్రపంచములన్నీ కూడా ఆయన ద్వారా నిర్మించబడ్డాయి. రేపు ఆయన వచ్చినప్పుడు మరలా అంతా కూడా ఆయనకి లొంగుతుంది. ప్రతి మోకాలు యేసునామములో వంగాలి. అన్ని నామముల కంటే పైనామం, శ్రేష్టమైన నామం, ఉన్నతమైన నామం యేసునామం. ఆ నామంలోనే రక్షణ మనం పొందుతాం, ఆ నామంలోనే స్వస్థత, ఆ నామంలోనే విడుదల. ఇది ఆథరైజ్డ్ నేమ్, దేవుడి ద్వారా ఆథరైజ్ చేయబడింది, స్టాంప్ ఇవ్వబడింది. ఆ నేమ్ ఉంటేనే ఆథరైజేషన్ అవుతుంది అన్నమాట. యేసు నామంలో బాప్తిజం అనగా రక్షణ పొందడం, ఆయన నామంలోనే రక్షణ, ఆయన నామంలోనే స్వస్థత, ఆయన నామంలోనే విడుదల, ఆయన నామంలోనే మనకి ప్రతి ప్రార్థన చేసిన ప్రతి అవసరం తీర్చబడటం ఆయన నామంలోనే మనం అడగాలి. ఇది ఆథరైజ్డ్ నేమ్ బై గాడ్, దేవుని ద్వారా అధికారం ఇవ్వబడిన పేరు. కాబట్టి ఆయన సన్నిధిలో ఎప్పుడు కూడా ఆయన నామంలో మనం ఏది అడిగితే అది ప్రార్థిస్తే దేవుడు ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. చివరి మాట మరి కీర్తనలు 2వ కీర్తన, అది కుమారుని గూర్చిన కీర్తన. అది అందులో కూడా ఒకే ఒక మాట చెప్పుకుని మనం ముగించేద్దాం. కీర్తనల గ్రంథము 2వ కీర్తన 12వ వచనం. కుమారుని ముద్దు పెట్టుకొనిడి, లేని ఎడల ఆయన కోపించును, అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు. ఆయనను ఆశ్రయించు వారందరూ ధన్యులు. హల్లెలూయా. ఇక్కడ చివరగా కుమారుని ముద్దు పెట్టుకోనండి. ముద్దు పెట్టుకోమంటే దాని అర్థం ఏంటంటే ప్రేమించడం అన్నమాట. అర్థం ఏంటండి, ఎవరైనా ఒక వ్యక్తి ప్రేమించినప్పుడు వారు ముద్దు పెట్టుకోవటం జరుగుతుంది. తల్లిదండ్రులు పిల్లల్ని ప్రేమించి వారిని ముద్దు పెట్టుకుంటారు, చిన్న పిల్లల్ని ముద్దు పెట్టుకుంటాం. అలాగే స్త్రీ పురుషులు ప్రేమతో ముద్దు పెట్టుకుంటాం. అంటే ప్రేమించమని. అంటే యేసును మనం ఈ క్రిస్మస్ సందర్భంలో మనం విశ్వసించి ఆయన్ని ప్రేమిస్తే మనకి రక్షణ దొరుకుతుంది.
కుమారుని ముద్దు పెట్టుకొనుడి, లేని ఎడల ఆయన కోపించును. సరే, అప్పుడు మనం అందరం త్రోవ తప్పి నశించిపోతాం, అంటే నరకంలో పడతాం. కాబట్టి ఆయన్ని విశ్వసించండి, ఆయన్ని ముద్దు పెట్టుకోండి, ప్రేమించండి, ఆయన మాట వినండి, ఆయనకు లోబడండి, ఆయన దగ్గర సాగిలు పడండి, వంగండి, లొంగండి, విధేయులయ్యి ప్రభుని విశ్వసించి ప్రార్థించండి. రక్షణ పొంది లేక స్వస్థతలు పొందుకొని మరి నరకము నుండి తప్పించబడి మోక్షములోనికి వెళ్ళే పిల్లలుగా మీరందరూ సిద్ధపడాలని దైవజనుడిగా నేను కోరుతున్నాను. మరి ఈ క్రిస్మస్ అందరూ, అంటే క్రిస్మస్లో అనేకమైనవి రావచ్చు, వెళ్ళిపోతూ ఉంటాయి, పండుగలు అలాగే జరుగుతూ ఉంటాయి. కానీ మరి క్రీస్తు లేనిదే మనకు రక్షణ లేదు. రక్షణ పొందకందే నరకము నుండి తప్పించబడిన మోక్షంలోకి వెళ్ళేది లేదు. కనుక మనము నేడు అనే శబ్దం ఉండగానే నేడు ఇంటికి రక్షణ వచ్చింది అన్నాడు జక్కయ్యని. అలాగా నేడు అన్న దినము మనకు ఉండగానే నేడే రక్షణ దినం అన్నట్టుగా మరి ఈ సంవత్సరమే, ఈ దినమందే, ఈరోజే మనము ప్రభుని అంగీకరించి విశ్వసించి మరి రక్షణ పొంది దేవుని పిల్లలమై దేవుని రాజ్యమునకు నిత్య జీవానికి వారసులమై పిల్లలుగా ఉందాం. మరి అట్టి కృప దేవుడు మీకు అందరికీ సమృద్ధిగా దేవుడు దయచేయాలని కోరుకుంటూ మరొకసారి మీకు అందరికి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి క్రిస్మస్ నిజమైన క్రిస్మస్గా లో ఉన్న ఆనందాన్ని, సంతోషాన్ని దేవుడు మీకు అందరికీ సమృద్ధిగా దయచేయాలని కోరుకుంటూ, తర్వాత నూతన సంవత్సరంలో అడుగుపెట్టి నూతన దీవులతో, నూతన ఆశలతో మీరు అందరూ ముందుకు సాగాలని కోరుకుంటూ మరి ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు ఈ మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా ప్రభువా, రక్షక యేసయ్య, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ క్రిస్మస్ సందర్భంలో మీరు ఇచ్చిన ఈ సందేశాలను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. అవును ప్రభువా, నీవు కుమారుడిగా ఈ లోకమునకు వచ్చావు. ఎందుకంటే కుమారులు లేనిదే మనిషికి రక్షణ లేదని, ఆయన మోక్షం లేదని, నీవు కుమారుడిగా వచ్చి ఆ రక్షణను, ఆ విమోచన, ఆ విడుదలను ఇచ్చి మరి నశించిపోతున్న, అనగా నరకంలో పడిపోతున్న మానవాళ్ళందరికీ మరి మోక్షములో చేర్చడానికి, నిత్య జీవమును ఇవ్వడానికి, నీ రాజ్య వారసులు అవ్వడానికి ఆయన గొప్ప రక్షణ కార్యము మీరు లోకానికి కుమారుడిగా వచ్చారని మేము ఈ సువార్తను అందివ్వడానికి మీరు సహాయం చేస్తావు తండ్రి. కాబట్టి ఈ క్రిస్మస్ సందర్భంలో బిడ్డలందరినీ తెలుసుకొని రక్షకుడు అని అంగీకరించి వారు హృదయంలో నీకు స్థానం ఇచ్చి, జక్కయ్య అలాగే ఇంటికి చేర్చుకుని, అలాగే వారు గృహంలో చేర్చుకొని నువ్వు ఇచ్చే రక్షణ పొందుకొని ఆ క్రిస్మస్ ఆనందాన్ని, సంతోషాన్ని అనుభవించి మరి రక్షణ పొంది మోక్షంలో చేరే బిడ్డలుగా ప్రతి బిడ్డ సిద్ధపట్టుకు సహాయం చేయమని, ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించి క్రిస్మస్ శుభములు, దీవెనల ఆశీర్వాదాలు దండిగా మెండుగా మీరు అనుగ్రహించి వారి వారి కుటుంబాల్లో గొప్ప సంతోషమును, గొప్ప ఆనందాన్ని, లేకపోతే ఆరోగ్యాలని, ఎవరు ఏ స్థితిలో ఉన్నారో వారందరికీ విడుదలిచ్చి, రక్షణ ఇచ్చి, స్వస్థత ఇచ్చి, చక్కటి సంతోషాన్ని దయచేసి మీరు మనకు మహిమ తెచ్చుకోమని, ఆ విన్న వాక్యం అందరి హృదయాల్లో పడేది నువ్వు ఫలించడం కృప చూపించమని, మీరే మహిమ పొందమని టీవీ పరిచర్లు మీరు ఇచ్చారు. ఈ కార్యక్రమాలను ఇంకనూ విస్తరింపజేసి గొప్ప ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉంటకు సహాయం చేయండి. అన్ని విధాలు మీరుండి బలపరిచి దీవించి ఆశీర్వదించమని, ప్రార్థనకు ప్రతిఫలం దయచేయమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించిన కాక. థ్యాంక్ యూ.